ఎక్కడికి తీసుకువెళ్తుందక్క? ఏమో ఆ రేఖ ఏమైనా ప్లాన్ చేస్తుంటుంది. అయినా దాని మాట అంటేనే జయజమ్మకి వేదమైపోయింది. అమ్మా మీకేమన్నా పని చెప్తే నాకు చెప్పండి అమ్మా, నేను చేసేస్తాను. మీరు అసలే ఉట్ట మనిషి కాదు, మొహాడు పడకండి అమ్మా. అట్లనమ్మా. పాపం చెంచు గ్రేట్ కదక్కా. అవును, నా పనంతా తనే చేస్తుంది. నానమ్మా ఏంటిదంతా? రండర్రా చెప్తాను, రండి. రండమ్మా రండి. ఈశ్వర పరందామా ఎక్కడున్నారయ్యా, చల్ల కాపాడయ్యా. ఈ బడుద్దాయిలందరికీ నిజమైన పండగంటే ఏమిటో చూపిద్దామన్నారా? ఆహా అవునా? ఈ గిన్నెల్లో బియ్యం పప్పులు ఉన్నాయి గాని వాటిని ముందు రోట్లో వేసి దంచండి. ఇదిగో చెంచు రేఖ, మీరు ఏం చేస్తారు అంటే వెళ్ళి దర్జాగా కుర్చీలో కూర్చోండి. ఏమిట్రా నువ్వు అనేది? అవును జేజమ్మా, ఇది మన పండగ, మనమే చేసుకోవాలి. వీళ్ళెవరో పనివాళ్ళు చేయటం ఏంటి? ఏమ్మా? అవునవును, అంతే కదా నానమ్మా. ఏం ప్లాన్ వేసారా మీ పిచ్చి గాని, ఈ ముసలు దొప్పుకోవద్దు. ఏం ప్లాన్ వేసావురా? థ్యాంక్స్. జేజమ్మ ఒప్పుకోవాలి కదా. అట్లా అంటావా? సరే కానీ, అలాగే కానీ. అది జేజమ్మా, ఏంటి బంగారం? నీ 106 సంవత్సరాల్లో ఎవరింట్లోనైనా పనిచేసావా? అంటే పని మనిషిగా, ఈ రేఖా చెంచుల్లాగా. చిచ్చి, వాళ్ళలాగా మనకంత కర్మేమిటే? ఇప్పుడు పట్టింది కదా కర్మ. ఆ? వాళ్లేమో దర్జాగా కుర్చీలో కూర్చుంటారా, మనమేమో పని వాళ్ళలాగా చాకరీ చేసి వాళ్ళకి పట్టం కడదాం, సరేనా? అవసరం లేదు. ఓసే రేఖ, అమ్మగారు, చెంచు, మీ ఇద్దరు కలిసి పప్పులు ఇసరండి. అలాగేమో దంచేస్తాం. నానమ్మా, వాళ్ళతో పాటు మేము కూడా చేస్తాం నానమ్మా. అవునే బామ్మ, అందులో చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. కొంతమందికి అర్థం కాదు అందులోని మజా. ఇవాళ పనివాళ్ళు మనవాళ్ళు అన్న తేడా లేదు, అందరం ఒకటే. నానా నువ్వు కేక. సరేరా, మీ అందరూ కెవ్వు కేక. రాజేశ్వరి, నువ్వు కెవ్వు కేక, చిలిపి నువ్వు కాదు. కానీ జజమ్మా, మేమేం చేయాలో చెప్పు. అనయ్య అదేం ప్రశ్న చెప్పు. చూడు, బాపు సినిమా లాగా ఎంత అందమైన దృశ్యాన్ని చూస్తూ ఉండు. ఇంకేం చేస్తాం? నాకైతే 2 కళ్ళు చాలట్లేదు అనుకో. ఒరే ప్రసాదు, ఏంటే బామ్మ? వీణ్ణి మిలిటరీలో పంపించరా, బొత్తిగా పరిదొంగ అయిపోయాడు. ఇదిగో జేజమ్మ, నా సంగతి నీకు తెలీదు. ఒక్కసారి పని మొదలు పెట్టానే అనుకో, దాన్ని చెదరగొట్టేంత వరకు నిద్రే పోరు. కరెక్ట్ చెప్పావే మళ్ళీ తీగా. బంగారం, నువ్వేమిటి ఇలా నిలబడిపోయావు? రా బంగారం, నువ్వు కూడా ఒక చెయ్యొద్దు గాని రా. అవును బంగారం, రా దంచు. ఏ రేఖా, అమ్మగారు, నువ్వు మా బంగారాన్ని దంచమ్మా. బంగారాన్ని దంచడం ఏమిటే? అదేనానమ్మా,
బంగారము నువ్వు కలిసి దంచండి అని చెప్తున్నాను. ఆహా అదా ఈ ఎల్లు బంగారం ఎల్లు బంగారం వదినా ఆ. ఆ, ఆ. ఒరే కార్తికయ్య, జేజమ్మా నాకేం పని చెప్తావు జేజమ్మా అని అన్నావుగా. ఏం చేయాలో చెప్పు జేజమ్మా, చేసి పడేస్తాను. ఆహా వాళ్ళు దంచుతున్నారు కదా, ఆ. కింద పడ్డ పిండిని తీసి రోట్లో వేయి. వెళ్తావా వెళ్ళు మరి. చెయ్యి నలిగిద్దేమో జేజమ్మా. నీ మొహంలే ఏవి నలగదు. ఎల్లు, ఏ పని చెప్పినా చేసేస్తాను అంటున్నావు కదా. వెళ్ళు అన్నయ్య. రండి మ్మ్. ఆ. రండి. బాబు చేతులు జాగ్రత్త బాబు. అసలే నా కూతురు తిక్కలది, దాని కళ్ళు అసలు నెత్తి మీద ఉంటాయి. జాగ్రత్త నాయనా. అవును కార్తికేయ, చేతులు జాగ్రత్త. ఊరుకోండర్రా మీరు మరీను, వాడికి తెలుసు కదా. ఈ రోజు అయ్యేలోపు నేను నిన్ను చెదగొట్టకపోతే నేను రేఖనే కాదు. పోవే, అటు చూడు, మా అత్తయ్య దంచుతుండే. అలా ఇవ్వాలో రేపు నిన్ను దంచకపోతే అప్పుడు నన్ను అడుగు. ఏంటే నువ్వు దంచేది గోంగూర? ఈ రాత్రికే నేను ఇంట్లో నుంచి వెళ్ళగొడతాను. అది నీ వల్ల కాదు. అయ్యో చెప్పాను కదా బాబు, నా కూతురు కళ్ళు నెత్తి మీద ఉంటాయని. వింటారా? ప్రతిదానికి ఏదో పుల్లేసేస్తున్నావు గాని పదరా, నీకో పని చెప్తాను. పద. పని చేసావే ముసలి, తీసుకుని వెళ్ళావు. నువ్వు నోరు మీద గట్టిగా. ఆ, ఇది తీసుకో. ఏంటిది? దీని పేరు గొడ్డలి. ఏం చేయాలి? దీన్ని పగలగొట్టాలి. ఏంటి పగలగొట్టాలా? ఊరుకోజేజమ్మా, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? కొండనైనా పిండి చేసే భీమసేనుల్లా కనపడుతున్నావు. చా, ఇసుక నుంచి నూనె బిసికేవాళ్ళ కనిపించట్లా? అలా కూడా కనపడుతున్నావు. చెవిలో పువ్వు ఏమైనా కనిపిస్తుందా? నా తల్లో పువ్వు కనిపిస్తోందా? తప్పదా? తప్పదు. ఇదిగో ఏమై సల్మాన్, అక్కడ కూర్చోపోతే ఇక్కడికి వచ్చో చేయొచ్చుగా. పోరా, నీ వయసులో అలాంటివి 20 పగలగొట్టాను. అబ్బో, పగలగొట్టావా? రాత్రి కల్లో కొట్లా? నువ్వు నోరు మూసుకొని కానివ్వరా. తప్పదా? తప్పదు. అబ్బో, ఏంటిది ఎంత స్ట్రాంగ్ గా ఉంది? దీన్ని ఎలా పగలగొడతారు? త్వరగా కొట్టరా నాన్న. జేజమ్మా, పండగంటే ఇలా కండలు కరిగించుకోవడం కాదే. నువ్వు నోరు మూసుకొని కొట్టరా బడవకానా. ఇందాక ఆ అమ్మాయికి చక్రవర్తి ముఖం మీద పిండి పడితే తెగ నవ్వేశావు కదా. ఆ, పైపెచ్చు చొచ్చు సలహా ఒకటి ఇచ్చావు. శ్రీరామ్, ఇప్పుడు పగలగొట్టు. ఇప్పుడు అది పగలగొట్టకపోయావనుకో నీ పరువు పోయినట్టే. నా పరువుకి దీనికి సంబంధం ఏంటమ్మా? పగలగొట్టరా. ఈ పాటికి చిన్న చిన్న ముక్కలు చేసేసేవాడివి తెలుసా? ఆ, ఇదేమైనా బ్రెడ్ డార్లింగ్ ముక్కలు ముక్కలు చేయడానికి? పెద్ద మొద్దు డార్లింగ్. నిన్ను పెద్ద ముద్దంట. సినిమాలో చూడటం తప్ప డైరెక్ట్ గా ఇప్పుడే చూస్తున్నాను. అది ఇవ్వండి. ఎందుకు? ఇవ్వమని చెప్తున్నానుగా, ఇటు ఇవ్వండి. జాగ్రత్త, మొయ్యలు 2 చేతులు పట్టుకో. మళ్ళీ దానికి ఇస్తావేమిట్రా? అడిగింది జేజమ్మా. ఆ, ఏమే మళ్ళీ తీగా కానీ మీరు పక్కకి రండి. ఆ. వచ్చేయండి. అమ్మో, ఆ, ఇక్కడ రారా. ఇప్పుడు కొట్టిన జేజమ్మా. ఆ, కొట్టు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం. ఎప్పుడో చెప్పెను వేమనగారు,
అప్పుడే చెప్పెను జండి, జండి, జండి. తీసుకోండి. ఆహా, పగలగొట్టింది, 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 పగలగొట్టింది. అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు పనంటే చెక్కుల మీద సంతకాలు పెట్టడం కాదు, ఇది ఏది ఇప్పుడే చెబుతాయను కోబుల్లెమ్మ లేక ఎలా పడి ఉంటావే? వేదం కూడా బామ్మా జింగి, 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 ఏం జరిగిందే? జింగి, జింగి. ఏం జరిగిందా? నేను డాన్స్ చేయడం జరిగింది. ఆ? ఆ, జగదీశ్వరి దంచింది చాలు గాని ఇక గిన్నెల్లో పోయండి. సరే అమ్మమ్మ మేమిద్దరం అలా బయటికి వెళ్ళేసి వస్తాం. అమ్మో. ఒరే కిట్గా ఉండండి, మీతో పని ఉంది. ఓసు ముసలి మాతో ఏం పని? పెద్ద మొగుడు పగలగొట్టాడు తప్ప. ఆ, ఎక్కడికి వెళ్తారా మీరు? ఆ, బయటికి వెళ్తారా? ఆహా, ఒరే ముందు మీరు చొక్కాలు ఇప్పదీయండి. ఏంటి మేం చొక్కాలు ఎప్పుడు తీయాలా? చచ్చు ప్రశ్నలు వేశారంటే పుచ్చు పగిలిపోద్ది. ఆ, ముందు చొక్కాలు ఇప్పేసి లుంగి కట్టుకురండి. ఆ, చెప్పింది వినపట్లేదా? ఎలాండే పెద్ద ఆట ప్రోగ్రామ్ లో జడ్జిలా కూర్చున్నారు. ఎలాండే? నువ్వు నోరు మీరా. ఎందుకురా ఎందుకురా నోరు మొయ్యడం? ముందు ఎలాండి? ముసలి, ఎలాండి? ఆగు. ఎలాండి? ఆగు, వెళ్తున్నాం. చంపుతాను. ఆ, మీరేమిటే నవ్వుతున్నారు? దంచండి, దంచండి. అమ్మా, అమ్మా. ఎలా పగలు కొట్టేసింది ఇది? ఈ ముసలిదో ఒకటి చేయదుగా. ఆ? ఆ, ఏమిటర్రా ఆడోళ్ళ మెళ్ళల్లో గొలుసులు తెంపి పట్టుపడ్డ దొంగల్లాగా అలా నిలబడిపోయారేమిటి? ఇదిగో. ఆ, పోరే కిటిగా పక్కన కావిడి బద్దులున్నాయి, పక్క దొడ్లోనేమో బాగుంది. నీళ్లు నింపి కావిడితో తీసుకొచ్చి ఇదిగో ఆ బకెట్లన్నీ నింపండి. ఓస్ నీకు బకెట్లో నీళ్ళు నింపడం కావాలి అంతే కదా? దానికి తొక్కాయలు ఇప్పడం ఎందుకే? ఒరే కార్తికేయ, ఒరే అక్కడ ట్యూబ్ ఉంది తీసుకురారా. ట్యూబులు బల్బులు అన్నారంటే మీ తలకాయలు బద్దలు అవుతాయి. నాకు బావి నీళ్లే కావాలి. వెళ్ళండి, ఆటే ఆలస్యం చెయ్యకండి. వెళ్ళండి, నానమ్మ చెప్తుంది కదా. ఆ, అమ్మమ్మ ఇదిగో మేము తోడి నీళ్ళన్నీ బిందెలతో నెత్తి మీద పెట్టి దాంతో మోయించబోయి అప్పుడు తెలిసి వస్తుంది. వద్దన్నయ్య, పాపం వద్దని మోయలేదు. నీ సపోర్ట్ ఒకటి దానికి. మీరెళ్ళండిరా. కొట్టకో వెళ్తాంలే. ముసల్దే ఏమీ తోసదు, ఎప్పుడు ఏదో ఒకటి పెడుతుంది. అమ్మగారు, ఇవన్నీ మీ ఊర్లో ఎలాగ చేసేవారా లేకపోతే చేయించేవారా? చేసేదాన్ని, కానీ జగదీశ్వరికి ఒక తమ్ముడు ఉండేవాడు. వాడు చెట్టెంత అయ్యాక వాడు దేశాలు పట్టుకొని వెళ్ళిపోయాడు. వాడంటే చెప్పలేనంత ప్రేమ నాకు. వాడు వెళ్ళిపోయిన దగ్గర నుంచి పండగ చేసుకోవడం కూడా మానేశావయ్యా. అసలు వాడు కోసమే ఇన్ని సంవత్సరాలు ఇన్ని తీర్థయాత్రలు చేశాను. దొరకలేదయ్యా. అమ్మా మాకు మావయ్య ఉన్నాడా? అవును నాన్న, ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని వెళ్ళిపోయాడు. ఉన్నాడో లేడో కూడా తెలీదు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి ఇలా వచ్చావు? మీరే కదా సార్ సిగ్నేచర్ కోసం రమ్మని చెప్పారు. అంటే రమ్మంటే వచ్చేయడమేనా? ఫోన్ చేయక్కర్లా? ఏమిట్రా బీపీ ఎదవా? ఏమిటా చిరాకు? సంతకం పెట్టి పంపించొచ్చుగా. నువ్వు ఉండవే, ఇందులో కూడా తలదొరుచుకో. సార్ పోనీ మీ పనులయ్యాక రమ్మంటారా సార్? ఏం పనులు? అదే సార్, నీళ్లు మోయడాలు, వంట చేయడాలు. గెట్ అవుట్. యు ఆర్ డిస్మిస్డ్. ఇంకా నిల్చున్నావే, గెట్ అవుట్. చిచి,
హైదరాబాదు బెంగళూరు ఆఫీసుల్లో నేనంటే హడలు. అలాంటిది నీ పుణ్యం అని ఇదిగో ఇలా ఏడిసావు గాని పని చూడరా వెధవా. బావగారు తనేం చేశాడు? ఈయనేం చేస్తాడులే జగదీశ్వరి. రేపు నువ్వు అబ్బాయికి ఫోన్ చేసి ఆఫీస్కి రమ్మని చెప్పు. సరే, అందరం కలిసి పైకి వెళ్దాం పదండి. పైకెందుకు? పైనుంచే దూకడానికి. ముందు బట్టలు వేసుకొని చావండి. గళ్ళ లుంగిను జబ్బల పన్నీను సినిమాలో దొంగలాగున్నావు. ముసలి, నువ్వు వచ్చిన దగ్గర నుంచి నా ప్రాణాలు తోడేస్తున్నావు. చంపుతోని ఎవరు కానని. ధినక్తరి నక్తిక్తోం ధీం ధినక్తరి నక్తిక్తోం ధీం ధినక్తరి నక్తిక్తో గుప్పెడంతా గుండెల్లో చెప్పలేని ఆనందం. ఈ క్షణాలే ఎంతో సంతోషం. జీవితం చిరునవ్వుతో గడిపేయడమే కదా ఆనందం. అందరం మనమందరం కలిసుంటేనే కదా సంతోషం. ధీం ధినక్తరి నక్తిక్తోం ధీం ధినక్తరి నక్తిక్తోం ధీం ధినక్తరి నక్తిక్తో. నీకెందుకే గాలిపటం, వెళ్ళి ఇల్లు వాకిలు ఓడవక. మీ మనవరాలు లేచే కదండి, నాది కూడా. నాకు సరదా ఉండదా? అలాగంటావా? సరే కానీ. తెగిపోయింది. అయ్యో, ఏంటి ఇంకా పైకి వెళ్తే కనిపించట్లేదు. నీ గతి కూడా అంతే. నువ్వేంటి ఇద్దరు గాలిపటాలతో మాట్లాడుతున్నారా? తోట తీస్తాను. అబ్బా జేజమ్మా, నా కాలు తొక్కాడు జేజమ్మా. ఏమినా అమాయక చక్రవర్తి, దొంగ తాట సరసాలేమిటి? నేనెందుకు తొక్కుతాను జేజమ్మా? సర్లే, ఈ పతంగులు చాలే గానీ నెక్స్ట్ ఐటమ్ ఏంటి బామ్మా? నెక్స్ట్ అరిసెలు బూరులు చెయ్యాలి, పదండర్రా. సరే, పదండి. అరిసెలు కూడా నీ చేతే ఒత్తిస్తా, ఎందుకంటే వాడు ముఖం మీద పిండి పోసుకున్నాడని ఊరికే నవ్వావు కదా. సరే, రెడీ అయ్యాక తిని పెడతాలే. అంటే మాకు చేత కాదనా? అబ్బో, నీ కొడుకున్నాడే భలేవాడే. ఇంకోసారి ఇలాంటి వెధ వేషాలు వేస్తే బామ్మ వెళ్ళిపోయాక నిన్ను వెళ్తేనే కదా నా డెలివరీ వరకు ఉంటుందని చెప్పాను కదా. అనవసరంగా ముసల్ది వెళ్తుందని కలలు కనకండి. వస్తాను.